నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ క్యాన్. నేను లక్ష్మీనారాయణ శెట్టి. ప్రతిరోజు వార్తాపత్రికలో ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయో వాటిని విఫలంగా విశదీకరించి మీకు విశదీకరించేదే అమ్మా న్యూస్ క్యాన్. ఇక వెలుగు దినపత్రిక నుంచి చూసుకుంటే కరీంనగర్లో ఉక్కిరిబిక్కిరి, డంపింగ్ యార్డ్లో అర్ధరాత్రి ఎగిసిన మంటలు. కరీంనగర్లో మంటలు ఎగిసిపడ్డ డంపింగ్ యార్డ్లో అది వార్త ప్రచురించారు. రాధాకిషన్ రావుపై మరో కేసు. క్రియా హెల్త్ కేర్ సంస్థ ఫౌండర్ను కిడ్నాప్ చేసిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ. అలాగే గులాబీ ఓటు ఎటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత డేలా పడ్డ కారు అని కూడా ప్రచురించారు. ఇక కులం, మతం, ప్రాంతం పేరిట ప్రజలకు విభజిస్తున్నారన్న డిఎంకేపై ఫైర్ అయ్యారు నరేంద్ర మోడీ అని కూడా ప్రచురించారు. బీఆర్ఎస్ ఓట్లు కూడా మనకే పడాలి, ఆ పార్టీ పనైపోయింది, బీజేపీతో మనకు పోటీ అని కాంగ్రెస్ నేతలతో చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక కవిత పిటిషన్పై విచారణ వాయిదా పడింది. 26న తదుపరి వాదనలు వింటామంది కోర్టు. ఇక అదేవిధంగా చూస్తే సింగరేణిలో కొప్పుల ఈశ్వర్కు నిరసన సెగ తగిలిందని కూడా ప్రచురించారు. ఇక ఈనాడు దినపత్రిక నుంచి చూసుకుంటే వాతావరణంలో మార్పులు, ఋతుపవనాలు అస్తవ్యస్తమని కూడా ప్రచురించారు. ఇక వైరల్ అవ్వాలి, బద్నాం చేయాలి, సోషల్ మీడియాలో పార్టీల రచ్చ అని ప్రచురించారు. ఇక లోక్సభ ఎన్నికలు అవగానే స్థానిక సమరం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి తమ కాంగ్రెస్ నేతలతో చెప్తున్నట్టుగా అనుకోవచ్చు. అలాగే నివేదితకే కంటోన్మెంట్ టికెట్ ప్రకటించిన కేసీఆర్. లాస్యానందిత ప్లేస్లో నివేదితకి కంటోన్మెంట్ టికెట్ను కేసీఆర్ ప్రకటించినట్టుగా కూడా దీనిలో ప్రచురించారు. ఇక ప్రజా తీర్పులో తాడేపల్లి కోట బద్దలవ్వాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ న్యూస్కు సంబంధించింది. ప్రజా తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోవాలి అని చెప్పి నిన్న జరిగిన వారాహి యాత్ర సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిపి ఒకే వేదిక నుంచి మాట్లాడిన సందర్భంగా ఈయన చంద్రబాబు ఇచ్చిన పిలుపు అని చెప్పాలి. ఇక ఆంధ్రజ్యోతి నుంచి చూసుకుంటే కిడ్నాప్ టాస్క్, షేర్ల బదిలీకి ఫోర్స్, వెలుగులోకి రాధాకిషన్ రావు అనుకో దందా అని ప్రచురించారు. ఇక నిబంధనలకు తూట్లు, పార్టీలకు బాండ్లు, బీఆర్ఎస్కే అభివృద్ధి లబ్ధి అని ప్రచురించారు. కేజ్రీవాల్కు నిరాశ, ఆయన పిటిషన్పై అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ. ఇక ప్రజాస్వామ్యం భారత్ మూలాల్లోనే ఉంది, బలమైన శక్తిగా భారత్ చైనాతో పోటీ పడుతుంది అని చెప్పి మోడీ చెప్పినట్టుగా కూడా దీనిలో ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే ఇంపార్టెంట్ న్యూస్ని వీటిని అనుకోవచ్చు. వీటిల్లో గురించి ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకొంచెం విశదీకరించే ప్రయత్నం చేద్దాం. మనతోటి రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్, కరీంనగర్లో ఉక్కిరిబిక్కిరి అయిందని డంపింగ్ యార్డ్లో అర్ధరాత్రి మంటలు ఎగిసిపడ్డాయని కూడా దీనిలో ప్రచురించారు. నిన్న ఈ వార్తను మనం కూడా చూడటం జరిగింది. డంపింగ్ యార్డు ప్రతిదానికి కూడా, ప్రతి ఊరికి కూడా చాలా అవసరం. ఇలాంటి డంపింగ్ యార్డుని సరిచూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఇక్కడ ఒకటే కాదు, కరీంనగర్లో ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైము. ఓవరాల్గా డంపింగ్ యార్డుల మీద ఎందుకు అధికారులు దృష్టి సారించట్లేదు? డంపింగ్ యార్డే కాదు, డంపింగ్ యార్డ్ లో ప్రమాదం అనేది జరగడము అది ఒక నిర్లక్ష్యం అని చెప్పచ్చు. డంపింగ్ యార్డే కాదు, చాలా మటుకు మున్సిపల్ అధికారులు కానీ, మున్సిపల్ స్వీపర్స్ కానీ, మున్సిపల్ శానిటరీ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఇక్కడే కాదు, మన సిటీలో కూడా చూడవచ్చు, మిగతా పట్టణాల్లో చూడవచ్చు, వాళ్ళు చెత్తను ఊడ్చి ఒక చోట పెట్టి వాళ్ళే దాన్ని అడ్డు పెడతారు. అంటే చెత్తను ఎత్తి ఆ డంపింగ్ యార్డ్ లో వేయడం కానీ, రేపు పేరుతో దాన్ని డిస్పోజ్ చేయడం కానీ వాళ్ళ కొంత ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. దీంతో పెట్టుకొని సిబ్బంది ఎక్కడికెక్కడ ఏమున్నా, ఏ సంగతి ఎట్లా విధాలు పెట్టాలంటే ఏముంది, అది కాగితాలే కదా అందుకే తగలబెట్టామని చెప్తాము. అంటే వాళ్ళు ఈ చిన్న విషయం అనుకుంటారు, వాళ్ళు కూడా చెప్తే అయిపోతే అనుకుంటారు. కానీ అది వాళ్ళు అక్కడ పెట్టి అయిపోయి పూర్తిగా ఆరిపోయేదాకా ఉంది. అది పూర్తిగా మండి మసి అయిన తర్వాత బూడిదాకా మారి దానిలో నీళ్లు చల్లి వెళ్లాల్సిన అవసరం ఉంది నిబంధన ప్రకారం. ఒకవేళ చేయాలనుకుంటే పర్యావరణాన్ని కాలుష్యం ఆ రకంగా చేయాలి. ఎందుకంటే ఒక న్యూస్ పేపర్ దాంట్లో ప్లాస్టిక్ ఉంటే, మిగతా ఉంటే, ఆ వ్యర్థాన్ని పర్యావరణాన్ని కూడా కాలుష్యకారంగా మారుతూ ఉంటాయి. కానీ మున్సిపల్ సిబ్బంది ఈ రకంగా చేయడంతో ఇబ్బంది అవుతుంది. ఇంకా కరీంనగర్ గతం కూడా అదే, కరీంనగర్ పట్టణం మొత్తం ఇబ్బంది పడిందని చెప్పేసి నేను సాయంత్రం అంటే ఎండాకాలంలో కొంత ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుత వాతావరణ మార్పు కారణంగా ఉక్కపోత ఎక్కువగా, ఈ ఉక్కపోతగా ఈ పొగ రావడము, ఈ
కొంతమంది ఊపిరాడు కూడా ఇబ్బంది పడ్డారు, కొన్ని కాలనీలలో కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఇట్లాంటి సంఘటనలు అంటే డంపింగ్ యార్డ్ ఎక్కడ ఉండాలని దుర్వాసన ఇట్లాంటి తరచులు అవుతా ఉన్నాయి. దీని విషయంలో మున్సిపల్ అధికారులు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మున్సిపల్ సిబ్బందితో పాటు ప్రభుత్వం కూడా కొంత చర్యలు తీసుకోవాలి. కృష్ణమూర్తి గారు, రాధాకిషన్ రావుపై నిన్నటి వరకు కూడా మనము ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రమే ఉందనుకున్నాం, కానీ రాధాకిషన్ రావుపై ఇంకొక కేసు కూడా నమోదైనట్లుగా కూడా ప్రచురించారు. అదే క్రియా హెల్త్ కేర్ సంస్థ ఫౌండర్ కిడ్నాప్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ మీద కేసు నమోదైంది. రాధాకిషన్ రావుకి బయటకు వచ్చే అవకాశం లేదంటారు. ఒక్కొక్కటి ఆయన చేసిన వెలుగులోకి వస్తున్నాయి అనుకోవచ్చా? ట్యాపింగ్ వ్యవహారంలో చాలా మంది చాలా రకాలుగా చాలా వ్యక్తిగత పనులు మనం నిజంలో చెప్తున్నాం. స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా చేశారు. చేసిందే చట్టవిరుద్ధం. ఆ స్వామి కార్యం కూడా చట్టవిరుద్ధమైన పని. ఆ చట్టవిరుద్ధంలో మరో చట్టవిరుద్ధమైన పని. స్వామి చేయించడమే తప్పు పద్దు అనుకుంటే మళ్ళీ వీళ్ళు చేశారు. అంటే కొంత వాళ్ళకి లబ్ధి కూడా మేమెందుకు చేయకూడదు, మేమెందుకు లబ్ధి పడకూడదు అనే ఉద్దేశంతో చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా. ఇప్పుడు మనము ఈ మొత్తం కేసు విషయం చూస్తే ఇంకా కొంతమంది వచ్చే అవకాశం, ఇంకా బాధితులు కూడా బయటకు వస్తా ఉన్నారు. ఇంతవరకు భయపడదు. ఎందుకంటే పోలీసు ఉన్నతాధికారులే అంటే చట్టాన్ని పరిరక్షించే వాళ్ళే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వ్యవహరించడం. మళ్ళీ నువ్వు తీసుకుంటే మేము చంపేస్తాము, మీడియాలు చెప్తే చంపేస్తాము, ఎన్కౌంటర్ చేసేస్తాము, నీ సేవ కూడా చేస్తాము, ఈ రకమైన పెరుగుబడులు పాల్పడాలి. కొంత కొంతమంది రాలేదు, బయటకు రావాలి, ఇంకా వచ్చే అవకాశం ఉంది, వస్తారు కూడా. అంటే చాలా మందిని ఈ రకమైనటువంటి బెదిరింపు, ఒక రాధాకృష్ణ రావు మిగతా వాళ్ళు బెదిరించారు, ఇవన్నీ వస్తా ఉన్నాయి. రాధాకృష్ణ రావు ఫస్ట్ వస్తా ఉన్నాయి. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ లో చేశారు. టాస్క్ ఫోర్స్ లో చేసినప్పుడు అధికారులు ధన్యవాదాలు ప్రత్యామ్నాయ డీజీపీ గారు వివరించారు. డీజీపీ ఆయన పనిచేశారు. మరి ఇదే ఈ కిడ్నాప్ విషయంలో అప్పటి డీజీపీ ఫోన్ చేసినా లేదని చెప్పేసి ఆయన భయపడిపించారు. తర్వాత ఈ కిడ్నాపర్ ఎవరైతే కిడ్నాప్ చేశారో వ్యాపారం ఆయన బెదిరించి కేసు మార్పిస్తున్నారు, ఆయన 50,000 అని చెప్పేసి కొంత కంప్లైంట్ వచ్చింది. ఈ విషయంలో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు, లేకపోతే కేసు బుక్ చేసే అవకాశం ఉన్నాయి. ప్రాథమికంగా ప్రైమరీ అఫెన్స్ అనేది కొంత లభిస్తేనే తప్ప ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. చాలా మంది నేను కూడా ఇస్తాను కొట్టేది, కానీ నేను కొట్టేట్టుగా నేను నిరూపించాలి, నా దగ్గర ఆధారం ఉండాలి. నేను దెబ్బలు తాకినా లేదంటే ఏమైనా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నా, లేకపోతే ఆయన తెలిసినప్పుడు ఆయన పోయిన వీడియో ఆడియో ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూస్తున్నాను. ఇవన్నీ చూస్తే తప్ప కొంత ఎఫ్ఐఆర్ నమోదు అయిపోతుంది. కాబట్టి వీళ్ళు వాళ్ళ దగ్గర మనసులో పెట్టుకొని ఉన్నతాధికారికి కూడా తప్పుదారి పడ్డారు. అంటే మాకు ఉన్నతాధికారుల సుప్రీం ఉన్నాడు, మేము ఏం చేసినా చెల్లుతుంది, మేము ఏం చేసినా ఇస్తుంది అన్న కోణంలో వీళ్ళు వెళ్ళారనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వీళ్ళు చేసిన పాపం ఒక్కొక్కటిగా వెళ్తూ కావడం, పోలీస్ శాఖలో కొంతమంది సిబ్బంది కూడా నిబ్బరపడే పరిస్థితి వచ్చారు. ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. 26న తదుపరి వాదనలు వింటామని కోర్టు తెలిపింది. అంటే విచారణ వాయిదా వేశారు. కవిత పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? కోర్టులో సాగుతా ఉంటది. సిబిఐ ఏదో మేము వాదన వినిపిస్తామని చెప్పాను కదా, సిబిఐ అంటే ఈడీకి సంబంధించి అంటే సిబిఐ జైల్లో విచారించడం అనేది తప్పు, ముందు నోటీస్ ఇవ్వలేదు చెప్పేసి వీళ్ళు పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు. పిటిషన్ వేసినప్పుడు దాని విచారణ సిబిఐ కూడా మేము వాదన వినిపిస్తాం, మననే విచారించాము, జైల్లో విచారించాము, మా విచారణ అయిపోయింది. మేము విచారణ సంబంధించిన అంశాలు కానీ మిగతా కోర్టు అడిగిన అంశాలు కానీ లేకపోతే పిటిషన్ దేవరిన అంశాలు కానీ వాదనలు వినిపిస్తామని చెప్పేసి సిబిఐ కోర్టు తెలిపింది. కోర్టు తెలిపినప్పుడు కోర్టుకు వాళ్ళకు సమయం కావాలనుకున్నప్పుడు సమయం ఇస్తే పిటిషనర్ లో వేసినప్పుడు దానికి సంబంధించిన అంశాలు వాళ్ళు పరిశీలించి లీగల్ ఒపీనియన్ లీగల్ గా వెళ్ళాలి కాబట్టి చాలా జాగ్రత్తగా సిబిఐ కూడా ఒపీనియన్ తీసుకుని తమ వాదన కోర్టు మీద వినిపించే అవకాశం. కాబట్టి బెయిల్ పిటిషన్ కూడా మొన్న అంటే ఏదైతే మధ్యంతరం బెయిల్ మిడిల్ బెయిల్ కావాలన్న దానికి కోర్టు నిరాకరించినప్పటికీ రెగ్యులర్ బెయిల్ చేసినట్టున్నారు. రెగ్యులర్ బెయిల్ విషయంలో కూడా ఈడీ వాదన వినిపించేందుకు అవకాశం. ఎందుకు
బెయిల్ ఇవ్వకూడదు కవితకు అన్న విషయంలో ఈ బలమైన వాదన వినిపించేందుకు సన్నద్ధమవుతుంది. అందులో భాగంగానే కేసులో కూడా వాదన వినిపిస్తున్నారు. ప్రతి బెయిల్ స్టేషన్ వాయిదా వేయండి అని చెప్పేసి కోర్టు ఈడీ పోవడంతో ఆ కోర్టు ఈడీ విన్నపాన్ని కోర్టు మన్నించింది. అందుకు సంబంధించిన విషయం కొంత వాదనలు వినాల్సి ఉంటుంది. ఈ వాదన మరింత కొంత ఆసక్తికరమైనటువంటి అంశాలు కూడా ఈడీ కోర్టు తెలిపే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. గులాబీ ఓటు ఎటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత డేలా పడ్డ కారణం కూడా ప్రచురించారు వెలుగు దినపత్రికలో. నిజంగా గులాబీ ఓటు డేలా పడింది, అది టర్న్ అయితే ఎటు టర్న్ అయ్యే అవకాశం ఉందంటారు సార్? గులాబీ ఓటు అనేది బీఆర్ఎస్ కు నిన్నవలసిన ఓటు బ్యాంకు క్రమక్రమంగా తగ్గుతా ఉంది. జనరల్ గా మనం చూస్తే ఎంతోమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తా ఉన్నారు. చెప్పాలి కాంగ్రెస్ కి వర్ణ మొదలైందని చెప్పాలి. వాళ్ళ కొనసాగుతుంది, మొదలైంది కొనసాగుతుంది. వాళ్ళ కోరుకులు ఇద్దరు ముందు చేరుతా ఉన్నారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటుంది కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ సందర్భంగా ఇంకా చేసే అవకాశం. ఈ నేపథ్యంలో లోకల్ బాడీ కన్నా ముందు లోక్సభ ఎన్నికలు ప్రాసెస్ తో ఉన్నాయి కాబట్టి లోక్సభ ఎన్నికలు ఎక్కడ వెళ్ళబోతుంది అనే అంశం. దీనికి కొంత అధికార పార్టీకి కొంత అనుకూలంగా వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించినట్టుగా కూడా దీనిలో చెప్పినట్లుగా కూడా ప్రచురించారు. బీఆర్ఎస్ ఓట్లు కూడా మనకే పడాలి, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, బీజేపీ మనకే పోటీ ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో చర్చించడం జరిగింది. చెప్తా ఉన్నాం రాష్ట్రంలో ముఖాముఖి పోటీ ఉంది, త్రిముఖ పోటీ ఉండదు అని లోక్సభ ఎన్నికలకు సంబంధించి. ఎందుకంటే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో చర్చలు పడిపోయింది. అభ్యర్థుల విషయంలో క్లారిటీ రాలేదు. కొన్ని చోట్ల అభ్యర్థులు ప్రకటించిన వాళ్ళు ఇంకా ప్రచారంలో అదనంలో దూకలేదు. కొంత ఇంకా సందిగ్ధంలో ఉన్నారు. పోటీ చేద్దామా వద్దా, ప్రచారం చేద్దామా వద్దా, ప్రచారం చేసినా చేయకుండా ఒకటే, నాకే వస్తే ఊడ్చు వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రచారం చేసి ఎండలో కొంత ఇబ్బందులకు గురయ్యి ఆర్థిక వనరులను వెచ్చించి ఈ రకంగా చేయడం ద్వారా ఏమైనా మేలు ఉంటుందా అన్న విషయంలో కొన్ని చోట్ల అభ్యర్థులు ఇంకా సందిగ్ధంలో ఉన్నారు. కొంత ప్రచారంలో ముమ్మరం కాలేదు, ముమ్మరం కావాల్సిన అవసరం ఉంది. కానీ బీఆర్ఎస్ ఓటు, వాస్తవానికి బీఆర్ఎస్ ఓటు అనేది కొంత ఉంది, వాళ్ళకు ఆ పర్సెంటేజ్ ఉంటుంది. వాళ్ళు ప్రచారం చేసినా చేయకుండా కొంత మేర పర్సెంటేజ్ ఉంటుంది. నేతలు వెళ్ళిన ద్వారా హైప్ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ భావించడం కూడా సరైనది కాదు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓటును తమ పార్టీ వైపు మళ్లించుకునేందుకు బీఆర్ఎస్ బీజేపీ కొంత ప్రయత్నం చేయాల్సిన ఉంటుంది, అసలు చేయాల్సిన ఉంటుంది. నాయకులు వచ్చి కదా మాకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టి మాకు ఓటు వైపు రాదు సార్, అది బీఆర్ఎస్ ఓటు రాదేమో అని బీజేపీ భావించదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులంతా మా పార్టీలో చేరారు కాబట్టి ఓటంతా మాకే బీఆర్ఎస్ ఓటిందంతా కూడా అని కూడా కాంగ్రెస్ భావించాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే నేతలు మారిన ఓటర్లు తమ తీర్పు తమ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు. కొన్ని ప్రాంతాలలో నేతలు మారుతూ ఉంటారు. వాళ్ళు అంటే అవకాశవాదం కోసం వాళ్ళు మారుతూ ఉంటారు. కొంతమంది ఈ మధ్య ఇంకా జంపింగ్ చెప్పడం ఎక్కువైపోయింది. కులం మతం ప్రాంతం పేరిట ప్రజలను విభజిస్తున్నారు. డిఎంకేపై నరేంద్ర మోడీ ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది, ఫైర్ అయినట్టుగా ప్రచురించారు. నరేంద్ర మోడీ ఇలా మాట్లాడడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఏ పార్టీని ఉద్దేశించి అన్నట్టుగా తెలుసుకోవాలి. తమిళనాడు రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. తమిళనాడులో జలకి మొదటి నుంచి కూడా కలిసిన 2 దశాబ్దాలుగా మనం పరిశీలిస్తే 20 సంవత్సరాలుగా మనం 25 సంవత్సరాలుగా మనం పరిశీలిస్తే అక్కడ జాతీయ పార్టీలకు ఏమాత్రం తావులేదు. ప్రాంతీయ పార్టీలు 2 ప్రాంతీయ పార్టీలు నువ్వా నేనా అన్న విధంగా ప్రతిసారి పోటీ పడతా ఉన్నాయి. ఆ 2 పార్టీల మధ్య పోటీ ఉంటుంది. కొంత జయలలిత మరణించిన తర్వాత బిఎంపీ చతికిల పట్టి విచ్ఛిన్నం కూడా అయింది. దాంట్లో వేరే వేరే గ్రూపులు వచ్చి వేరే వేరే విధాలు. ఇప్పుడు అన్నాడీఎంకే బలమైన పార్టీగా అక్కడ ఉంది స్టాలిన్ నాయకత్వంలో. కానీ ప్రాంతీయ పార్టీ అనేది లేదు. ఆ ప్రాంతీయ పార్టీ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తా ఉన్నది. కొంత బీజేపీకి సానుకూల కోణాలు ఇస్తా ఉన్నాయి తమిళనాడు. కొంత
పూర్తి స్థాయిలో కాకుండా ఉందాం. అంటే ఇప్పటి వరకు అక్కడ బీజేపీ ఖాతా తెలియలేదు, ఎంపీ కానీ అసెంబ్లీలో కొంత ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి ఈసారి ఎంపీల సంఖ్య పెంచుకోవాలి భారీగా. ప్రత్యామ్నాయం స్టాలిన్ పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరంటే బీజేపీ అనే విధంగా తయారైంది. అన్నామలై నాయకత్వం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నామలై నాయకత్వంలో కొంత పార్టీ బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఆయన కూడా విపరీతంగా అస్తమిస్తా ఉన్నారు. నిన్న అదే కోణంలో నరేంద్ర మోడీ రోడ్ షో కూడా భారీ స్పందన వచ్చింది. అపూర్వమైన స్పందన మనకు కనిపిస్తా ఉన్నారు. చూస్తా ఉంటే హారతి ఇవ్వడం కానీ, పూలు వెళ్ళడం, వాళ్ళు డ్యాన్సులు చేయడం, వాళ్ళు తమ హర్షామోదం వ్యక్తం చేయడం, ఇవన్నీ చూస్తా ఉంటే నరేంద్ర మోడీకి తమిళనాడులో కొంత ఆదరణ పడుతుంది, బీజేపీకి తమిళనాడులో కొంత ఉన్నటువంటి గ్యాప్ను బీజేపీ భర్తీ చేసేందుకు వీలవుతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి రాజకీయ వర్గాల్లో. దీన్ని దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ కొంత మాట్లాడితే భారతం తమిళనాడు తమిళ్ మామూలు మీరు వెళ్ళండి తమిళనాడులో మన వాళ్ళకి తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, కానీ వాళ్ళు తమిళే ఎక్కువ విప్రయోగిస్తారు. మనం వెళ్ళి తెలుగులో మాట్లాడినా వాళ్ళు తెలుగులో మాట్లాడడానికి ఇష్టపడరు. అంటే భాషా ప్రయుక్త వాళ్ళకు బాగా భాష మీద బాగా అభిమానం, భాషాభిమానం, ప్రాంతీయ అభిమానం ఎక్కువ ఉంటుంది. దీన్ని ప్రాంతీయంతో భాషతో కొంత ఇబ్బందికరంగా మార్చడం, రాజకీయ రంగంలో ఆ రకంగా మార్చడం సరైనది కాదు అని అభిప్రాయం నరేంద్ర మోడీ తన ప్రసంగంలో చెప్పారంటే కుల మత ప్రాంతాల వారిగా ఓటర్లు అనేది దేశ భవిష్యత్తుకు ఇబ్బందికర పరిస్థితి. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా సరే వివరించాలి. దేశ భవిష్యత్తే ముఖ్యంగా అన్ని పార్టీలు పనిచేయాలి. దాన్ని ప్రధానంగా తీసుకోవాలి. వైరల్ అవ్వాలి, బద్నాం చెయ్యాలి. సోషల్ మీడియాలో పార్టీల రచ్చరచ్చ. నిజంగానే సోషల్ మీడియాలో ఈ మధ్య కొన్ని చూస్తుంటే చిన్నపిల్లల చేతుల్లో కూడా ఫోన్లు ఉండే ఈ రోజుల్లో రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారని అనుకోవాలి. బద్నాం చేయాలి, వైరల్ అవ్వాలి. సోషల్ మీడియాలో ఈ పార్టీల రచ్చకి ఏమైనా అడ్డుకట్టే వేసేది ఏమైనా ఉందంటారా మూర్తి గారు? లేదు. ఒకప్పుడు ప్రింట్ మీడియా రాజ్యమైంది. ప్రింట్ మీడియా రాజ్యమైనప్పుడు ఆ మీడియాకే ప్రాధాన్యత ఉండేది. శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందిన తర్వాత టెలిఫోన్లు వచ్చాయి, యూట్యూబ్, ట్విట్టర్ ఇవన్నీ వచ్చాయి. కాబట్టి దీంట్లో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఇట్లాంటివి వచ్చిన తర్వాత ఆ పార్టీలన్నీ కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాని కాకుండా సోషల్ మీడియాని ఎక్కువగా నమ్ముకున్నాయి. ప్రతి పార్టీకి సోషల్ మీడియా వింగు అంటూ ఒకటి ఉందండి. ఆ వింగు ఎంత అంటే మెయిన్ పార్టీ కన్నా బలమైన వింగుగా ఉంటుందండి సోషల్ మీడియా వింగు. దానికి కూడా వార్డులు, సోషల్ మీడియా వార్డులు పెట్టారు. అంటే తన ప్రచారంతో పాటు తన పార్టీ ప్రచారంతో వాళ్ళు ఏ పార్టీ చేసేటువంటి ప్రచారంలో లొసుగులను ఎప్పటికప్పుడు ప్రజలతో దాని గురించి చెప్పింది. మనం చేసే తప్పులేంది, ప్రచారంలో వాళ్ళు చూసిన విధానం ఏంటి, ఈ రకమైన ఎక్కడో ఒక నాయకుడు పొరపాటు సహజంగా నోరు రావడం అందరికీ అండి, నోరు జారాలనుకోండి, దాన్ని తీసుకొని దాన్ని వైరల్ చేయడం, అనేదో మాట్లాడడం, ఏదో మాట్లాడాలి, ఈ రకమైనటువంటి వైరల్. రెండవ అంశం, గతంలో రాజకీయ నాయకులు చెప్పుకుంటారు వాళ్ళు, అది దాన్ని గుర్తు చేస్తూ ఆయన చెప్పాడు, దాన్ని నెరవేర్చలేదు, రేపు అధికారం పోతే ఏం చేయబోతారు. ఇట్లాంటివి చాలా ఉంటాయి, ఇట్లాంటివి చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి అంటే సోషల్ మీడియా ఎక్కువ కావాలి. ఎందుకంటే చిన్నాళ్ళు వెళ్ళిపోతుంది. నాయకుడు మాట్లాడుతున్నా 5 నిమిషాల్లో మరో 5 నిమిషాలు అందరికి వెళ్ళిపోతుంది సోషల్ మీడియా. వీళ్ళు వెంటనే దాన్ని ట్వీట్ చేసి పెడితే కానీ మిగతా చేసి పెడితే వెంటనే వెళ్ళిపోతుంది దాన్ని అప్లోడ్ చేస్తే. అంటే నాయకుల ప్రసంగాలను క్షణాల్లో చేరవేస్తూ పార్టీని ప్రచారం చేసుకోవడం, పార్టీని బలోపేతం చేయడం, పార్టీ పట్ల ప్రజలను ఆకర్షించేందుకు ఇది ఒక మంచి ఆయుధంగా మారింది. ఒకప్పుడు ప్రింట్ మీడియా అంటే ఈరోజు పొద్దున మాట్లాడినా రేపు పొద్దున వస్తున్న లెక్క. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా రంగం కొంత పుంజుకుంది. అది కూడా 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు. అంటే అతను జరిగేటువంటి ప్రదేశం తీసుకొని పోయి మళ్ళీ అప్లోడ్ చేసి మళ్ళీ వాళ్ళకు ఆఫీస్ పంపించి ఆఫీస్ కాల్ చేసుకొని దాన్ని పంపించారు. కొంత సమయం పడుతుంది. లేదు, ఆ మీటింగ్ లో బహిరంగ సభలో మాట్లాడి వెంటనే చేసేందుకు అవకాశం ఉంది.
అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా అనేది శరవేగంగా విస్తరించింది. మరి ఇంకో క్షణంలో ప్రతి ఒక్కరు చేరే అవకాశం ఉంది. సాంకేతిక రంగం విస్తరించిన తర్వాత క్షణాల్లో చేరిపోతుంది. మీరు టీవీ అంటే మనం చూడాలంటే అయితే మన ఫోన్ లో ఓపెన్ చేసి చూసుకోవాలి. లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత టీవీ పెట్టుకుంది కూడా ఇది అవసరం లేదు. నువ్వు జర్నీ చేస్తూ కూడా చూసుకోవాల్సిన అవసరం అవుతుంది. వెంటనే నీకు వచ్చేసింది వెంటనే. ఓకే, పొరుగున ఉన్న రాష్ట్ర ఒక వార్త కూడా ప్రచురించారు. ప్రజా తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం జరిగింది. నిన్న జరిగిన కోనసీమ జిల్లాలో వారాహి యాత్ర సందర్భంగా వారాహి యాత్ర ఒకే వేదిక మీద పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ పురంధరేశ్వరి ముగ్గురు కూడా ఒకే దాని నుంచి మాట్లాడటం జరిగింది. దానిలో భాగంగా చంద్రబాబు పిలుపునివ్వడం జరిగింది. ప్రజా తీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి. చూస్తుంటే ఇక్కడ ప్రగతి భవన్ కోట బద్దలవ్వాలని రేవంత్ రెడ్డి ఎలా అయితే మాట్లాడారో అలాగే మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత కూటమికి అక్కడ ఇంకొంచెం ప్రభుత్వ వ్యతిరేకం చేయొచ్చని ప్రజలు తీర్పిస్తారని అనుకుంటున్నారు అనుకోవచ్చండి? తీర్పు వేరు, అక్కడ తీర్పు వేరు. ఇక్కడ పరిస్థితి వేరు, అక్కడ పరిస్థితి వేరు. తెలంగాణలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించారు. ఏపీలో 5 సంవత్సరాలే జగన్ పాలించారు. దానికి దీనికి చాలా డిఫరెన్స్, వ్యత్యాసం. ఇక్కడ నియంత్ర పాలన సాగింది. ఇక్కడ నియంత్రిత పోకడకు రాష్ట్ర ప్రజలు సహించలేకపోయింది. కాబట్టి వాళ్ళ పాలనకు చిరం గీయటం పడదు. అక్కడ నియంత్ర పాలన అంటే కొంతవరకు ఉంటే ఉండదు. పాలనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో +2 - ఉండనే ఉంటాయి. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే +- ఉంటాయి. కొంత ఉంటే ఉండొచ్చు. కానీ గడిలు బదులు ఉంటే అక్కడ మీరన్నట్టుగా ప్రగతి భవన్ శత్రు విధంగా మార్చుకున్నారు. కానీ అక్కడ లేదు. తాడేపల్లిలో ఆ రకంగా లేదు. తాడేపల్లిలో కొంతమంది ప్రవేశాలు ఉన్నాయి, కొంతమంది అపాయింట్మెంట్స్ ఉన్నాయి, కొంతమంది మాట్లాడారు, కొంతమంది చెప్పారు, కొంతమంది కలిశారు, ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజల్లోకి మాట్లాడారు, ప్రజలు తిరిగారు. అన్నింటికన్నా ముఖ్యమంటే అహంకారపూర్వమైన మాటలు లేవు. అక్కడ కుటుంబ పెత్తనం అనేది నెరవేరు. ఆంధ్రప్రదేశ్ మీద కుటుంబ పెత్తనం లేదు. తెలంగాణ మీద కుటుంబ పెత్తనం పూర్తి స్థాయిలో ఉంది. అక్కడ డిఫరెన్స్ అది. ఓటు అనేది చంద్రబాబు చెప్పినట్టే ముఖ్య రాజకీయ నాయకులను వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ అధికారులు అని చెప్తా ఉంటారు. వాళ్ళ అయితే కృష్ణమూర్తి గారు ఈ రెండు లేదు కరెక్టే, కానీ ఇక్కడికి అక్కడికి తేడాలో ఇంకో తేడా కూడా మనం కీలకంగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కొంతవరకు అభివృద్ధి అయితే కొంతవరకు కనిపించింది, అంటే పట్టణాల వరకు. అందుకనే కొంతవరకు బీఆర్ఎస్కి ఇక్కడ ఓట్లు వచ్చాయి అనుకోవచ్చు. పల్లెల్లో రైతులను పట్టించుకోకపోయినా కనీసం ఇక్కడన్నా. కానీ ఆంధ్రప్రదేశ్లో కనీసం రాజధాని లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి లేదంటారా? ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అది ఎవరు చేసింది? పాలకులు చేసినటువంటి వాళ్ళ పాపం. అది పాలకుల పాపమే. గత పాలకుల, ప్రస్తుత పాలకుల అనే చర్చ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. కానీ అది పాలకులు చేసే పాపం. అమరావతిని రాజధాని చేసినా చంద్రబాబు చేశారు. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. మరి కనీసం పునాది చేశారా అమరావతికి? పునాది చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి రాజధాని తగ్గించే పరిస్థితికి ఆమోదించకపోవచ్చు కదా. అమరావతి రైతులతో కొంత వాళ్ళకి కావాల్సిన మేలు చేసి ఉంటారు, కొంత వాళ్ళకి అమరావతి రైతులు మూడిస్తారు. కానీ నిర్మాణం విషయం చేయలేదు. 5 ఏళ్ళు ఉన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళి నీళ్లు మట్టి ఇచ్చి అమరావతి రాజధానిని హామీ ఇచ్చారు. కాబట్టి ఎంతో మంది రైతులు అక్కడ ఇచ్చారు. మరి ఈ రోజున మళ్ళీ మోడీ వస్తే కానీ అక్కడ రాజధాని వచ్చేటట్టు లేదు. అక్కడ పరిస్థితులు డిఫరెంట్ అనుకోండి మీరు అన్నట్టు. కేంద్రంలో నిధులు తీసుకురావడంలో కొంత చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు. కేంద్ర మధ్యవర్గంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు. అంటే మీరు అన్నట్టు మన జగన్ అని జగన్ కూడా కేంద్రంతో సఖ్యతగా ఉండి కేంద్రం దగ్గర కూర్చొని విభజన హామీల విషయంలో కానీ విభజన హామీల విషయాన్ని ఖచ్చితంగా అమలు చేయించడంలో 2 పార్టీలు ప్రకటించారు. ఎటువంటి అనుమానం లేదు. స్పెషల్ స్టేటస్ ఒకటే మొత్తం అన్నిటికీ సర్వలోపరి వారి లాగా స్పెషల్ స్టేటస్ అని మాట్లాడారు. కానీ స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా కూడా వీళ్ళు చాలా వాళ్ళకి ప్రజలు తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. స్పెషల్ స్టేటస్ గురించి కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసమే 2 పార్టీలు ప్రయత్నం చేశాయి.
ఈసారి కూడా స్టేటస్ గురించి ప్రచారంలో ఎక్కువగా రావట్లేదు. ప్రతిపక్షం టీడీపీ కానీ అటు అధికారంలో ఉన్నటువంటి జగన్ కానీ ఎవరు మాట్లాడతారు స్పెషల్ స్టేజ్. కానీ అదే సర్వరోగ నివారణ మాట్లాడారు, అక్కడే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోయింది. అది కాకుండా మాకు రాజధాని లేదు, కొంత నిధులు ఇవ్వండి, లేదంటే అప్పులు ఇప్పించండి, దానికి సంబంధించిన వాటి తీర్చడానికి మాకు దాని మార్గాలు చూపిస్తాం మేము అని చెప్పేసి కొంచెం అది కొంతవరకు ఆ పనులు మొదలుపెట్టే బాగుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే నివేదితగా కంటోన్మెంట్ టికెట్ ప్రకటించారు కేసీఆర్. లాస్యానందిత చనిపోయింది కాబట్టి ఆవిడ ప్లేస్లో ఆవిడ సోదరికి టికెట్ కేటాయించారు. మరి సింపతితో ఏమన్నా కేసీఆర్ ఈ బీఆర్ఎస్ ఇది గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా ఉప ఎన్నికల్లో? పవనాలు కొంత అనుకూలంగా అవకాశం ఉంది. కానీ ఒకటి ఆయన కుటుంబం పట్ల బీఆర్ఎస్ ఉన్న నిబద్ధతకు ఎవరు నిదర్శనం. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సాయన్న దివంగతయ్యారు, తర్వాత కూర్పిచ్చారు. అమ్మాయి కూడా రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు రెండో అమ్మాయికి మళ్ళీ ఇస్తున్నారు. ఆమెను గెలిపించాల్సిన బాధ్యత, అంటే ఆ కుటుంబం యొక్క బాధ్యత బీఆర్ఎస్ తీసుకున్న ఆమెను గెలిపించాల్సిన బాధ్యత పూర్తి స్థాయిలో. అంటే కృష్ణమూర్తి గారు, ఇక్కడ గెలిపించాల్సిన బాధ్యత అంటే ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ స్థాపించింది కాబట్టి బలంగా కాంగ్రెస్ ఉందన్నమాట, దానిలో వాస్తవం. అయితే కొంత ప్రజల్లో కూడా ఆమె చనిపోయిన తీరును బట్టి బీఆర్ఎస్కి ప్రజలు ఓటేసే అవకాశం ఉందంటారా? సానుకూలతను దృష్టిలో పెట్టుకొని సానుకూలతను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ కొంత కసరత్తు చేయాల్సిన అవసరం ఉంటుంది, కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఉప ఎన్నిక ఓన్లీ అసెంబ్లీ కదా, లోక్సభ దృష్టి పెట్టుకున్నామని కాకుండా అసెంబ్లీ ఎన్నికల విషయంలో కూడా దృష్టి పెట్టుకుంటే ఖచ్చితంగా అమ్మాయి గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడ బీజేపీ పూర్తి స్థాయిలో వెనుకబడిపోయింది. ఇప్పటి వరకు అభ్యర్థి విషయంలో కూడా కనీసం కసరత్తు చేయలేదు. అభ్యర్థుల పరిస్థితులు ఎవరున్నారు పోటీ చేసే విషయం కూడా బీజేపీ పరిశీలించడం లేదు. కొంత బీజేపీ వెనుకబడింది. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఇప్పటి ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అనగానే ముఖాముఖి పోటీ ఉండబోతుంది, అది స్పష్టమవుతుంది. అంటే బీజేపీ కొంచెం చేతిగా పడింది. అసలు అభ్యర్థి పెట్టిన కూడా ఇంకా తిరగడం లేదు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచినటువంటి క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ ఆలోచనగా కాంగ్రెస్ లో చంపారు. ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా ఇచ్చేసింది, అభ్యర్థిని ప్రకటించింది, అధికారికంగా ప్రకటించింది. మళ్ళీ గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ సంబంధించిన విషయంలో సాయన్నకు కానీ నందితకు కానీ ఇప్పటికింకా కొంత కంటోన్మెంట్ లో కొంత ఓట్ బ్యాంక్ ఉంది. వాళ్ళు వ్యక్తిగతంగా ఆదరించేవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కలిసి వాళ్ళు తట్టి మద్దతు కోరితే ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంది. ధన్యవాదాలు కృష్ణమూర్తి గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మా ప్రేక్షకుల కోసం, మా కోసం. ఇదండి ఇవాల్టి అమ్మా న్యూస్ స్కాన్. ప్రతిరోజు వార్తాపత్రికలో ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయో వాటిని విపులంగా విశదీకరించి మీకు చేరవేసే ప్రోగ్రామే అమ్మా న్యూస్ స్కాన్. చూస్తూనే ఉండే అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.